ఇక ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. కొద్దిగా వాహనాలన్నీ కూడా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. చాలాసేపటి వరకు కూడా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. కానీ ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు మొత్తం రోడ్లపైకి రావడం, వాళ్ళంతా కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది కేబీఆర్ పార్క్ నుండి ఇటు పంజాగుట్ట వైపు వెళ్లే దారి. ఇది రోజు ట్రాఫిక్ అనేది ఈ టైంలో ఉండడం సహజమే. కానీ ఈ పెట్రోల్ బంకులో వాహనాలు బారులు తీరడంతో ఆ ప్రాంతంలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ల ప్రభావం ఇప్పుడు ఆఫీసుల నుండి బయటకు వచ్చిన తర్వాత మొత్తం కూడా మనకు కనబడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ అనేది మనకు చూస్తే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే వాహనాలు కొద్దిగా అంటే ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ కొద్దిగా సాఫీగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. దాంతో భాగంగానే ప్రస్తుతం ట్రాఫిక్ సాఫీగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు గంటన్నరకు పైగా కూడా వాహనదారులు చాలా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. అంటే 3:30కు ట్రాఫిక్ జామ్ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కొద్దిగా ట్రాఫిక్ సాఫీగా సాగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్లీ కార్యాలయాలు వదిలిపెట్టే సమయం కావడం, వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు 6 గంటల నుండి వాళ్ళంతా కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు అంటే ట్రాఫిక్ లో వాళ్ళంతా కూడా ఇరుక్కొని ఉన్న సిచ్యువేషన్ మనకు చూస్తే మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే వాహనదారులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేస్తాము. ఎవరన్నా వాహనాలు ఎంతసేపటి నుండి వాళ్ళు ఈ ట్రాఫిక్ లో వాళ్ళు చిక్కుకున్నారు ఏంటి అనేది ఒకసారి అడుగుతాము. అలాగే ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతం మనం నిలబడ్డ ప్రాంతంలో మాత్రం దాదాపు కేబీఆర్ పార్క్ నుండి ఇటు పంజాగుట్టలో ఉన్న నాగార్జున సర్కిల్ వరకు మధ్యలో ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ తర్వాత మొత్తం 2 సిగ్నల్స్ ఉంటాయి. ఆ 2 సిగ్నల్స్ వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. కానీ ఈసారి సిగ్నల్స్ మొత్తం కూడా కంటిన్యూగా ఉండడం, అంటే సిగ్నల్స్ వరకు కూడా వాహనాలు నిలిచిపోయి ఉండడంతో ఆ సిగ్నల్స్ వదిలినప్పుడు ఇలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇటు పంజాగుట్ట నుంచి మొదలు పెడితే ఇటు కేబీఆర్ పార్క్ అలాగే జూబ్లీస్ చెక్ పోస్ట్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు అధికారులు. వాళ్ళంతా కూడా ఎదురుగా మనం చూస్తున్నాం. కొంతవరకు ట్రాఫిక్ సాఫీగా సాగుతుందనేది మనం చెప్పుకోవచ్చు. వాహనదారులు మాత్రం కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే నేరుగా వాళ్ళు మనతో మాట్లాడడానికి ముందుకు రావట్లేదు, కానీ వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా సేపటి నుండి తాము ట్రాఫిక్ లో చిక్కుకొని ఉన్నాము. ఇటు మెయిన్ గా చెప్పాలంటే ఇటు హైటెక్ సిటీ నుండి వచ్చే దారులు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన సందర్భం మనకు కనబడుతుంది. వాళ్ళంతా కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో అంటే ఇటు రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ నుండి మొదలు పెడితే ఇటు చెక్ పోస్ట్ వరకు కూడా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ ఎవరు పట్టించుకున్న వారు లేరు అనేది కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతూ ఉంది. ప్రస్తుతం వాహనాలన్నీ కూడా మనం చూస్తున్నాం. వాహనదారులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారండి? ట్రాఫిక్ ఎట్లా ఉంది? బంజారా హిల్స్ అండి. ఎట్లా ఉంది ట్రాఫిక్? ఇప్పుడు అక్కడ వరకు లేదండి, ఇక్కడ నుంచే బాగా ఎక్కువ ఉంది. పెట్రోల్ బంక్ ఎఫెక్ట్ మరి ఏంటో తెలియదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు బాగానే ఉంది, ట్రాఫిక్ ఏం లేదు. రోజు ఇలా ఉంటుందా లేదండి? రోజు అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి ఈ టైంలో. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అంటే వాహనదారులు వాళ్ళు మెయిన్ గా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ క్లియర్ అయినప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతుంది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారండి? ట్రాఫిక్ ఉందా? ట్రాఫిక్ ఉందండి. ఎంతసేపటి నుండి ఉన్నారు మీరు ట్రాఫిక్ లో? ½ నుంచి. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? కొండాపూర్ నుంచి. ఎక్కడికి వెళ్ళాలి? దిల్సుఖ్నగర్ పోవాలి. రోజు ఇలాగే ఉంటుందా మీకు? ఈ రోజే ఎక్కువగా కనబడుతుందా? ఇది ప్రస్తుతం వాహనదారులు చెప్తున్నారు. దాదాపు అతను ½ గంట పైగా కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని ఉన్నాననేది అతను చెప్తూ ఉన్నాడు. చాలా మంది ఇక్కడ ఇటు మీరు ఎక్కడి నుండి వస్తున్నారండి? ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఎఫెక్ట్ ఉందా మీకు? ఏంటి? మేము షాప్ నుంచే వెళ్తున్నాం, లేట్ అయిపోతుంది. ట్రాఫిక్ ఎలా ఉంది మీకు? ఫుల్ ఉంది ట్రాఫిక్, పెట్రోల్ కోసం ఫుల్ ఉంది. మీరు పోయించుకున్నారా పెట్రోల్? రోజు ఇలాగే ఉంటుందా ట్రాఫిక్? ఈ రోజు ఉండదు, ఇవాళనే ఉంది ఈ రోజు. ఇది ప్రస్తుతం వాహనదారులు చెప్తున్నారు. ఈ రోజే మాకు ఎక్కువగా ట్రాఫిక్ కనబడుతుందని చెప్తున్నారు. రోజు కూడా వీళ్ళంతా నిత్యం తమ కార్యాలయాల నుంచి ఇళ్లలోకి వెళ్లే వాళ్ళే. అది కూడా ఎక్కువగా 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. ఈ ట్రాఫిక్ అనేది నిత్యం ఈ టైంలో ఉంటుంది, కానీ ఇంత స్థాయిలో ఉండదు. కొంతవరకు ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ పెట్రోల్ బంకుల్లో వాహనాలన్నీ కూడా బారులు తీరడం, దాని యొక్క ప్రభావం ఈ రోడ్లపైన నిలబడి ఉండడంతో ట్రాఫిక్ జామ్ అనేది చోటు చేసుకుంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ నుండి పంజాగుట్టకు వెళ్లే దారిని కొంత మేరకు అయితే క్లియర్ చేశారు. వాహనాలు అయితే సాఫీగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది.